గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలింగ్ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. క్రిస్టియన్ పేట పోలింగ్ బూత్ వద్ద ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి నారా లోకేష్ ధర్నాకు దిగారు. ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. లోకేష్ అక్కడకు చేరుకోవడంతో ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు వర్గాల నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కేబినెట్ మంత్రిని అయినా తనపైనే దాడి చేస్తారా అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతమంది ఉంటారు? 80% పోలింగ్ జరిగిన నియోజకవర్గంలో ఈ రోజు పోలింగ్ తగ్గిందంటే దానికి సింగిల్ కారణం ఎలక్షన్ కమిషన్. దే ఆర్ రెస్పాన్సిబుల్. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ తగ్గించారు? మీరు బాధ్యత వహించాలి. అందుకే న్యూట్రల్ ఓటర్స్ అందరిని అడుగుతున్నారు, మీరు రావాలి. ఇది చాలా సీరియస్. ఇది దాడి చేస్తున్నారు ఆంధ్రుల పైన. భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కలిసి మన పైన దాడులు చేస్తున్నారు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, సీరియస్ గా తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా చేసి మన ఇబ్బంది పెట్టి ఒక కీలకమైన నియోజకవర్గం కావాలని ఈరోజు న్యూట్రల్ ఓటర్స్ వస్తే వాళ్ళకి ఎన్నిక పంపిస్తారండి? ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు? వాట్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఇంకేం పనండి? 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు కూడా చేయలేరా? అందుకే నేను నుంచున్నాను ఇక్కడ. అదే అధికారులు ఎక్కడున్నారంటే కంప్యూటర్ అండి ఒక పోలింగ్ ఆఫీసర్ తప్ప వేరే అధికారులు ఇంత పెద్ద బూత్ ఎక్కడున్నారు, నీళ్ళు ఎక్కడిచ్చారని ఫోన్ చేస్తే మనుషులకి ఒకటి స్పందించాడండి. నేను ఏంటి అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం ఇది? అందుకే నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడున్న మా ఓటర్స్ క్షమాపణ చెప్పారు. నేను వెళ్ళదలుచుకోలేదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. దే హావ్ టేకన్ మంగళగిరి ఓటర్లు అయితే గ్రాంటెడ్ గా తీసుకున్నారు. అది ఎప్పుడు లేని విధంగా 85% పోలేని నియోజకవర్గం. అసలు మాకే డౌట్ వస్తుంది, 70% జాగ్రత్తమ్మా అని. అంటే సక్సెస్ఫుల్ గా ఓటర్ని ఓటు వేయనీయకుండా చాలా తారుమారు చేశారని మాకు తెలిసిపోతుంది. ఇంత మేము చాలా సీరియస్ తీసుకుంటున్నాం. మేము పార్టీతో కూడా కార్యాచరణ డిస్కస్ చేస్తాం. ఎక్కడైతే ఓటింగ్ తగ్గిందో డెఫినెట్లీ చేయాలి. నో క్వశ్చన్స్ ఆన్ దట్.